ఆనర్స్గా ముందుగా ఎస్ఎంఆర్ తెనాలి వారిని రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత మన సిజిఆర్పి మన నరసింహారావు గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. हिमाचल यमुना गंगा రవాణా సౌలభ్యం కోసం 300 పైగా రోడ్ ఓవర్లు మరియు రోడ్ అండర్ బ్రిడ్జ్లు నిర్మాణం ఈ సంవత్సరం అవ్వాలి. మనకి అవుతున్నాయి, అన్ని చాలా వరకు మొదలైనవి అని వారు తెలిపారు. దానికోసమని 300 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చారు. కొత్తగా బి మోహన్ రావు గారు జై జవాన్, వీరు జై కిసాన్, ఈ వై బాపారావు గారు వీరు 2010 నుంచి 2016 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తూ వాళ్ళ కుటుంబంలో క్యాన్సర్తో బామ్మగారు చనిపోయారు. ఏంటంటే ఆహారంలో ప్రాబ్లం ఉంది. అప్పటి నుంచి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ను వదిలేసి ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళు చాలా చక్కటి ఇది ఉన్నారు. వారిని వేదిక మీదకి బాబారావు గారిని కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాను. జై విజ్ఞాన్ అంటే విజ్ఞానం కూడా భారతదేశానికి కావాలి. దానికి ఒక సైంటిస్ట్ నీలిశెట్టి హనుమంతరావు గారు, వీరు 1970 క్వాలిటీ అండ్ రిలయబిలిటీ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా కూడా పనిచేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వీరి గురించి చెప్పాలంటే అబ్దుల్ కలాం గారితో కూడా వీరు కలిసి పనిచేశారు. అబ్దుల్ కలాం గారి టీంలో వీరు కూడా ఉన్నారు. మన దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సీనియర్ మోస్ట్ నాకు ఉన్న వాళ్ళల్లో అంటే ఒకరిద్దరికి హెల్త్ బాగుండక రాలేకపోయారు. దాంట్లో భాగంగా మా రైల్వే కర్మచారి పాండురంగారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరు 85 ఏళ్ళు ఉన్నారు. వీరికి జై సత్ సంస్కార్. సత్ సంస్కార్ అంటే సామాజిక సేవలో వీరు చేస్తున్నారు. పసుపులేటి గణేష్ గారు జాగృత భారతి ట్రస్ట్ అని పెట్టి వీరు చేస్తున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అడవుల్లో కూడా చాలా డీప్గా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి సేవ చేయడం లాంటి కార్యక్రమాలు చాలా చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. మరి ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమం పాండురంగారావు గారిని కూడా విశేష